చికెను మంచిగా కడిగి ఆరబెట్టాను. దీన్ని ఇప్పుడు చికెన్ పచ్చడి చేద్దాం. చికెన్ నూనెలో వేసి హై ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. హై ఫ్లేమ్ ఎందుకంటే నీళ్ళు ఊరుతాయని. తొందరగా నీళ్ళు ఊరడం అయిపోతే అప్పుడు ముక్క గట్టి పడడం స్టార్ట్ చేస్తారు. చూసారా ఎలా ఉడుకుతుందో? ఆ నీరంతా హై ఫ్లేమ్ మీద వెళ్ళిపోతుంది తొందరగా, లేకపోతే ముక్క మెత్తపడుతుంది, గట్టిగా మనకు ఫ్రై కాదనమాట. పచ్చడి కోసం ముక్క గట్టిగా ఉండాలి. ఇప్పుడు నీళ్ళు గుంజినాయి, ఇక ముక్క గట్టిపడడం స్టార్ట్ అవుతుంది అనమాట. గరం మసాలా కోసం ఒక 5 మిరియాలు, ఒక 2-3 దాల్చిన చెక్కలు, ఒక 5-6 లవంగాలు తీసుకున్నాం. మిగతాది ధనియాల పొడి వేసుకుందాం. ఇది మెత్తగా పౌడర్ చేసి అక్కడ పెట్టుకుందాము. సగానే ఇంకేదైనా తయారు చేసుకున్నప్పుడు ఈ నురుగు అనేది పోతే మనకు పూర్తిగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు కారపూస చేసినప్పుడు కూడా నురుగు పోగానే అప్పలు తీసేసుకోవాలి. అప్పుడు అవి మంచిగా కరకరలాడుతూ ఉంటాయి. నురుగున్నప్పుడు తీస్తే మాత్రం కటకట్లాడుతాయి. ఇది కూడా అంతే, ఈ నురుగు పోతే మనకు ఫ్రై అయినట్టు. మస్తు ఫ్రై అవుతుంది కదండి, గుమగుమలాడిపోతుంది చికెన్ కూడా. ఎలా సూపర్గా వేగిందండి. చూడండి ఎంత బాగుందో. నురుగు కూడా అరిగిపోతుంది, అందుకోసమే స్టవ్ బంద్ చేస్తుండండి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి పచ్చడి తయారు చేద్దాం. వీడియో పెట్టాను కదా అల్లం వెల్లిపాయ పేస్ట్ది, అదే అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇప్పుడే తయారు చేశాను అనమాట. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. దీన్ని ఇప్పుడు మనము సిమ్లో పెట్టుకొని స్టవ్ నూనెలో వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేపుదాం. కనీసం 50 గ్రాముల వరకు వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. లైట్గా నేను అల్లంలో పసుపు వేసి రుబ్బానండి. అల్లమే ఔషధ గుణాలతో ఉంటుంది. పసుపేమో యాంటీబయాటిక్ కదా, కొద్దిగా వేసి రుబ్బుకుంటే చూడ్డానికి కూడా చాలా అందంగా కనిపిస్తుందండి డబ్బాలో. ఇది నేను పట్టించుకున్న పసుపే, పచ్చగా ఉంటుందండి, కొంచెం వేస్తే చాలు. అదే కొనుక్కొచ్చిన పసుపు అయితే అస్సలు బాగుండదు. మిరియాలు 4 ఎందుకు వేసారంటే నీసు వాసన అనేది రాకుండా. కొద్దిగా వేగనిద్దాం. నూనె ఎక్కువైందని మీరు అనుకుంటారేమో. కారం అన్నీ పోస్తే గ్రేవీతో పాటు గ్రేవీ నూనె అన్నీ కలిసి ముక్కతో పాటు గ్రేవీ వస్తుందండి. ఈ గ్లాసెడు కారం, ఇదో గ్లాసు, ఉప్పు, గరం మసాలా, దాల్చిన చెక్కలు, లవంగాలు, మిరియాలు అవన్నీ వేసాను కదా, గరం మసాలా. ఇది ధనియాల పొడి. కొద్దిగా వేడైతే చాలు. స్టవ్ బంద్ చేశాను. పచ్చి వాసనలు రాకుండా అంత మాత్రమే. ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకున్న ఈ చికెన్ ఫ్రై ముక్కలన్నీ ఇందులో వేసేద్దాం.
బాగా చల్లారిన తర్వాత ఇష్టమైన వాళ్ళు 4 నిమ్మకాయలు పిండుకుంటారు. ఇష్టం తక్కువ, కొద్దిగా పులుపు తక్కువగా తినేవాళ్ళు 2 నిమ్మకాయలు పిండుకుంటారు. ఇష్టం లేని వాళ్ళు అన్నంలో వేసుకునేటప్పుడు మాత్రమే నిమ్మకాయలు పిండుకుంటారు. అలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చికెన్ పచ్చడి చేయడం పూర్తయింది. మీరు కూడా ట్రై చేయండి. నాకు కామెంట్ పెట్టండి, ఎలా చేయాలి, ఏంటి, నేను తప్పు చేశానా, కరెక్ట్ చేశానా, మీకు నచ్చిందా, మీరు ట్రై చేశారా, అవన్నీ నాకు కామెంట్ పెట్టండి.